70 కోట్లు 80 కోట్లు. నాకు ఎంత ఆదాయం ఉండేదంటే అప్పుడు నేనున్నప్పుడు 10 లక్షలు 12 లక్షలు ఉండదు. అలాంటి నేను ఒక కనీసం తక్కువలో తక్కువ 30 ఎకరాలు కొనేంత సత్యం ఉండదు నాకు ఆ రోజు. నేనేమనుకున్నానంటే ఎందుకు పెట్టుబడి పెట్టలేదని చాలాసార్లు తిట్టుకుంటాను అప్పుడప్పుడు. దేనికంటే అది నా ఉద్దేశం డబ్బులు పెంచుకోవడానికి కాదు, అసలు పార్టీ ఇంకా ముందే స్థాపించేసేవాడిని. నేను డబ్బుల కోసం పెట్టుకుంటే నాకు ఒకటే మనసులో ఏమనిపించింది, నువ్వు కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడితే నువ్వు ఆస్తుల మీద దృష్టి వెళ్ళిపోయి నువ్వు పాలిటిక్స్ వదిలేస్తావు. నీ జీల్ ఏదో ఉందో, నీ అంబిషన్ ఏదో వదిలేస్తావు. అందుకని పెట్టుబడి నీ ఎమోషన్ ఒకటి చోట పెట్టు. అందుకని నేను మన సమస్యల మీద మన జనం మీదే పెట్టాను తప్ప నేను రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టాను. అది పెరిగింది. అది అంటే చాలామందికి ఆస్తి వాడు 5 కోట్లు అంటే 5 లక్షలు పెడితే 50 కోట్లు అయిపోయిందని, ఇదే వీళ్ళకి 1000 కోట్లు వచ్చినాయంటే కరెక్ట్. నువ్వు 1000 కోట్లతో ఏం చేసుకుంటావు? మళ్ళీ అధికారం ఉన్న దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడాలి. సో నేనేం పెట్టుకున్నానంటే నాకు చేతులు కట్టుకుని కూర్చోలేదు రావాలని కాదు, కానీ మనుషులు నాకు అనిపించింది నా ఎమోషన్ ఎక్కడ ఉంది, నా కమిట్మెంట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ విత్ పీపుల్. నా బలం ఎక్కడ ఉందంటే ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్. అవన్నీ నేను చేసి నేను 2014లో ఎందుకు పోటీ చేయలేదని చాలామంది కోపం ఉంటుంది. ఇంత పెద్ద మీటింగ్లు పెట్టో దేనికి వాళ్ళని గెలిపించినా వీళ్ళకి గెలిపించడానికి కాదు. అసలు మనం పొలిటిక్స్లో మనం నిలబడగలమా లేదా? ఎందుకంటే నాకు ప్రీవియస్ అనుభవం నాకు భయపెట్టింది. నన్ను నేను నిలబడతాను, నాకు తెలుసు. నాతో పాటు ఎంతమంది ఉంటారు? ఒక సైద్ధాంతిక బలంతో పోరాటం చేయడానికి ఎంతమంది నిలబడతారు? అది టెస్ట్ చేయడానికి నేను, కానీ మనం ఉనికి చాటుకోవాలి, అలాగని చెప్పి స్ప్లిట్ చేయకూడదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెప్పాను ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఆ రెండు. ఆ తర్వాత చేద్దామంటే ఏ పార్టీ కూడా ఇంకో పార్టీని ఎదగనివ్వాలని అనుకోదు, అది సహజం. ఒక పెద్ద మొక్క దగ్గర ఇంకో చిన్న మొక్క ఎదగదు. అది మనం చాలా స్పష్టత ఉన్నాం. నాకు ఆ స్పష్టత ఉంది. ఇప్పుడు పార్టీ నిర్మాణం మీద ఇప్పుడు దృష్టి పెట్టాను. ఎందుకు దృష్టి పెట్టానంటే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా వీఆర్ కలెక్టింగ్ రా మెటీరియల్, ముడి సరుకునే తీసుకుంటున్నాం. రా హ్యూమన్ రిసోర్సెస్ మనందరం, మీరు కానీ నేను కానీ, వీ హ్యావ్ సర్టన్ ఎబిలిటీ, సర్టన్ స్కిల్, అన్నీ స్కాటర్డ్గా ఉన్నాయి. ఈ రిసోర్సెస్ అన్నిటినీ ఒక స్ట్రక్చర్ రూపంలో పెట్టాలి అంటే, సరైన వ్యక్తిని సరైన స్థానంలో కూర్చోబెట్టాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది మేము ఒకళ్ళు చదువుకుంటేనో ఇంకొకళ్ళు అంటే కాదు. ఈ పదవి వాళ్ళకి గనుక ఇస్తే వీడు నిలబెట్టుకుంటాడా? ఇంతమంది మళ్ళీ నాకు అన్నీ వచ్చి నా దగ్గరికి వచ్చి అంటే దెర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ జనరల్ సెక్రటరీ. ఒక వార్డులో ఉన్న సమస్యలు నా దగ్గరికి వచ్చినాయి అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఫ్రమ్ ద ఆర్గనైజేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నాడంటే జిల్లా అధ్యక్షుడు సమస్యను జిల్లాలో చేయాలి. కొన్ని దాటి పరిమితి, అన్ని లేయర్స్ దాటిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రావాలి. ఇవన్నీ రాలేదు అని ప్రతిదీ అంటే 10 లక్షల మందికి పవన్ కళ్యాణ్ ఒకటి సమాధానం చెప్పలేడు, అటు చచ్చిపోతాడు. అలిసి మాట్లాడి చచ్చిపోతాడు. అంటే నాకు ఏమనిపించిందంటే కొన్ని లక్షల మందితో మాట్లాడి మీరు చెప్పిన రోజు మీరు ఇలా కలవండి, రోజు ఇలా రండి, అలసిపోతాం మనం. నాకు తండ్రులు తాతలు ఇచ్చిన సంపాదన లేదు నా దగ్గర. పార్టీని నడపాలి, పార్టీకి డొనేషన్లు ఇవ్వరు, ఎప్పుడైతే కొంచెం ఇస్తారేమో. కానీ ఫిలిమ్స్ అవసరం, ఫిలిమ్స్ అసలు ఇష్టం లేని అనే సినిమా అవసరం లేదని వదిలేసాను చాలా కాలం. మీరు చూసారు పోరాడేటప్పుడు సినిమాలు వదిలేశాను. కానీ తప్పక మళ్ళీ సినిమాలు చేశాను. మళ్ళీ దేనికంటే నాసియాన్ని జనసేన పార్టీ ద్వారా బతికించుకోవడం కోసం, దానికోసం సినిమాలు చేశారు. దానికోసం ఏంటి ఇవన్నీ చేస్తే పార్టీ నిలబడింది అంటే నేను అనేది ఇంత నలిగాను. దీని ఐడియాలజికల్ బరువు మోసా, దీని ఆర్థిక బరువు మోసా, రాజకీయ పోరాటాలు చేసాం. వీటన్నిటికీ నేను ఒకరిని నిలబడితే సరిపోదు, మీరు అందరూ కలిసి నిలబడ్డారు. వి టుక్ ఇట్ టుగెదర్, ఇక్కడ దాకా వచ్చాం. ఒక పార్టీ పెట్టడం అంటే మనం అందరం ఏమనుకొస్తాం, ఆర్గనైజేషన్ ఉంది, టీడీపీకి ఆర్గనైజేషన్. కరెక్ట్, టీడీపీకి ఆర్గనైజేషన్ ఉంది. అది రామారావు గారు, నాదెళ్ల భాస్కర్ రావు గారు, చాలామంది కూర్చోబెట్టి, ఉపేంద్ర, ఇలాంటి వాళ్ళందరూ ఒక థింక్ ట్యాంక్ కలిపి పెట్టిన పార్టీ అది. వాళ్ళు నలిగారు, కింద పడ్డారు, మీద పడ్డారు, వాళ్ళకి పదాభిషితులు అయ్యారు. మన చంద్రబాబు గారి చేత నిలబెట్టారు. వాళ్ళకి ఒక 4 decades, దాదాపు క్లోజ్ టు 4 decade జర్నీ ఉంది వాళ్ళకి. మనకి ఏముంది? మనలో అసలు దేనికి వచ్చామని ఐడియా చెప్పినా అసలు ఈ నమ్మచ్చా అని అడుగుతారు. అంటే ఇలాంటి కాన్స్టెంట్ ఏమంటుందని డౌట్స్ మీద, సందేహాల మధ్యలో తీసుకొచ్చి నిలబడిన తర్వాత
ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది, స్టెబిలిటీ ఎప్పుడు వచ్చింది? ప్రధానమంత్రి గారు గుర్తించిన తర్వాత అందరూ లేదంటే ఆయన చెప్పారంటే ఇది చూసింటారు అంటే ఒక రాజముద్ర పడింది, అంటే జనసేన పార్టీ మీద ఒక రాజముద్ర పడింది. అలాగే ఎలక్షన్ కమిషను ఇది రిజిస్టర్డ్ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రాజముద్ర పడింది. నౌ ఇట్ ఈస్